పాండీ బజార్ కథలు. పాండీ బజార్ అంటే చెన్నైలో, మెడ్రాస్లో ఒక బజార్, టీ నగర్లో ఉన్నటువంటి ఒక బజార్. ఒకప్పుడు టాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అంటే దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి కూడా ఏకం చేసినటువంటి టీ నగర్లోని పాండీ బజార్ కథలు ఇవి. పాండీ బజార్ మామూలుగా అతిపెద్ద షాపింగ్ కేంద్రం, కానీ ఆ రోడ్డుని అల్లుకొని మహావృక్షాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి చెక్కు చెదరకుండా. సో పాండీ బజార్ చెట్లు చెప్పిన కథలే ఈ పాండీ బజార్ కథలు. భువనచంద్ర గొప్ప రచయిత అండి. ఆయన ఒక మాట అంటారు, కన్న తల్లి ఒడిలోంచి నేల తల్లి ఒడిలోకి ప్రయాణించడమేనా ఈ జీవితానికి అర్థం అని ఆయన అడిగిన ప్రశ్న మనలో ఆలోచనల అలజడిని కలుగజేస్తుంది. ఆయనలో ఒక మంచి రచయిత, సాహిత్యవేత్త మాత్రమే కాకుండా ఒక వేదాంతి ఉంటాడు, ఒక తాత్వికుడు ఉన్నాడు, ఒక తార్కికుడు ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, 58 అక్షరాల సంస్కృతాన్ని, 56 అక్షరాల తెలుగును పక్కకు నెట్టి 26 అక్షరాల భాషని, ఆంగ్లం నెత్తిన పెట్టుకొని మనం తప్పు చేస్తున్నాం అని అంటూ ఆయన చెప్తుంటే నిజంగానే అవును కదా అనే గ్రహింపు మనకు కలగకపోతే మన జన్మ వృథా. చదవండి వీలైతే. చక్కటి పుస్తకం నవగరి ఫౌండేషన్ వారు ప్రచురించారు. మంచి పుస్తకం ఇది. వీలైతే అమెజాన్లో ఉంది. థ్యాంక్ యూ భువనచంద్ర గారు. మాకు పాండీ బజార్ని మా కళ్ళ ముందు కట్టినట్లుగా చూపించారు మీ కథల్లో. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.